హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయూత 4వ విడత 18,750 రూపాయలు అనేది ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి. ఈ పథకం ప్రారంభించి మనకు 2 వారాలు అవుతున్నప్పటికీ ఇంకా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయితే అవుతున్నాయి. అదేవిధంగా మనకు ఈ రోజు ఏ జిల్లాల వారికి, ఏ మండలాల వారికి, ఏ గ్రామాల వారికి డబ్బులు జమ అవుతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. మనకు వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు సంబంధించి ఆ యొక్క మహిళలకైతే కనుక మనకు మార్చి 7వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి డబ్బులు అయితే కనుక విడుదల అయితే చేయడం జరిగింది. దాదాపుగా 27 లక్షల మంది మహిళలకు గాను మనకు దాదాపుగా 5,060 కోట్లను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. సో ఈ పథకం ప్రారంభించి ఇప్పటికి మనకు 2 వారాలు అవుతున్నప్పటికీ ఇంకా చాలామంది మహిళల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అయితే జమ అయితే కాలేదన్నమాట. సో మన ఛానల్లో ఈ రోజు కూడా ఒక కమ్యూనిటీ పోల్ అయితే పెట్టాను, మీకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు అనేది జమ అయ్యాయా లేదా అని. సో దాదాపుగా 900 మెంబర్స్ అందులో ఓట్ చేస్తే కేవలం మనకు ఒక 13 to 15% మాత్రమే జమ అయ్యాయని, ఇంకా మనకు దగ్గరగా 87 to 90% వరకు ఇంకా డబ్బులు అయితే జమ కాలేదని చెప్పి ఓట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఇంకా డబ్బులు అయితే కనుక చాలా మందికి జమ అయితే కాలేదు. ఎందుకు అంటే కనుక మనకు ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటం వల్ల ఎక్కువ డబ్బులు అనేది జమ అవడానికి కాస్త టైం అయితే పడుతుందన్నమాట. ఇంకా డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఈ వీక్ ఎండింగ్ లోపైన కానీ లేదంటే నెక్స్ట్ వీక్లో కూడా అయితే కనుక లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ చేస్తారు. మొత్తంగా మనకి ఈ యొక్క కార్పొరేషన్ల ద్వారా అంటే మనకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు ఉంటాయి కదా, కార్పొరేషన్ల ద్వారా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మార్చి 7వ తేదీ నుంచి ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు అయితే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ కార్యక్రమాలు అయితే కనుక నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ చేయూత వారోత్సవాలు అనేది నిర్వహించి ఆ యొక్క లబ్ధిదారులకు అయితే చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు ఎవరెవరికి చెక్కుల పంపిణీ చేశారో వాళ్ళందరికీ డబ్బులు అయితే జమ అయ్యాయని కొంతమంది చెప్తున్నారు. మరికొందరికి ఏంటంటే కనుక చెక్కుల పంపిణీ చేయనప్పటికీ ర్యాండమ్గా డబ్బులు జమ అయ్యాయని అయితే కనుక చెప్పడం జరిగింది. సో ఇదే విధంగా మనకు ఈ రోజు వచ్చేసి మార్చి 11వ తేదీన ఏ జిల్లాల వారికి, ఏ మండలాల వారికి, ఏ గ్రామాల వారికి చెక్కుల పంపిణీ చేశారనేది అయితే కనుక ఒకసారి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎందుకంటే ఈ టైంకి మీకు ఎప్పుడో డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు అనమాట. అందువల్ల ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక చెక్ చేసుకోండి. ఇంకా మీకు డబ్బులు అనేది జమ కాకపోతే కనుక మీకేంటంటే ఈ వీక్ ఎండింగ్లో కానీ లేదంటే కనుక నెక్స్ట్ వీక్లో అయినా కానీ మీ యొక్క బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ వీడియోలో మార్చి 11వ తేదీ ఏ జిల్లాల వారికి, ఏ మండలాల వారికి, ఏ గ్రామాల వారికి ఈ యొక్క చేయూత చెక్కుల పంపిణీ అనేది చేశారనేది అయితే తెలుసుకుందాం. మొదటగా చూసుకుంటే విజయవాడ తూర్పుకు సంబంధించి లబ్బిపేటలో అయితే కనుక మహిళలకు చేయూత 18,750 రూపాయల చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది. సో వీళ్ళకి డబ్బులు అయితే జమ అయ్యి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకు వెస్ట్ గోదావరి తనకు అర్బన్లో కూడా అయితే కనుక మహిళలకు ఈ యొక్క చేయూత 18,750 రూపాయల చెక్కులను అయితే అందజేశారు. సో ఇప్పుడు వీడియోలో చెప్పేటన్నీ ఏంటంటే కనుక మనకు మార్చి 11వ తేదీన చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. ఇప్పటికే మీకు డబ్బులు జమ అయ్యి ఉండవచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే కనుక ఈ వీక్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్లో కానీ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకి డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత మనకి ఏంటంటే కనుక వెస్ట్ గోదావరి గోపాలపురంకు సంబంధించిన మహిళలకు కూడా అయితే కనుక చేయూత చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది. సో మనకు అదే ప్రాంతంలోనే కొవ్వూరులోనూ కూడా అంటే కొవ్వూరు, వెంకటపాలెం, గోపాలపురం ఈ 3 ప్రాంతాల వాళ్ళకైతే కనుక చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక తర్వాత మనకు శ్రీకాకుళం, ఆముదాల వలసకు సంబంధించి నరసన్నపేట ఈ ప్రాంతం, అదేవిధంగా సావరకోట ఈ 2 ప్రాంతాల వాళ్ళకైతే కనుక చేయూత చెక్కులను అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది. తర్వాత మనకు శ్రీకాకుళంకు సంబంధించి రణస్థలంలో కూడా అయితే కనుక మహిళలకు 18,750 రూపాయల చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక కృష్ణా, గుడివాడకు సంబంధించి కైకలూరులో కూడా మహిళలకైతే కనుక ఈ యొక్క చేయూత 18,750 రూపాయల చెక్కులను అందజేశారు. ఇక తర్వాత కృష్ణాకు సంబంధించి మచిలీపట్నం, కోడూరులో కూడా అయితే కనుక చేయూత చెక్కుల పంపిణీ అయితే కనుక చేయడం జరిగింది. సో ఇవన్నీ మార్చి 11వ తేదీన అయితే కనుక పంపిణీ చేశారు, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంకు సంబంధించి రాజమహేంద్రవరం రూరల్లో కూడా అయితే ఆ యొక్క మహిళలకు 18,750 రూపాయల చెక్కులను అందజేశారు. ఇక తర్వాత ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరంకు సంబంధించి ప్రకాశం నగర్లో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక తర్వాత ఈస్ట్ గోదావరి రాజనగరంకు సంబంధించి సీతానగరంలో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. వీటితో పాటు రఘుదేవపురంలో కూడా అయితే కనుక మహిళలకు చేయూత చెక్కులను అయితే అందజేశారు. ఇక తర్వాత మనకు విశాఖపట్నం భీమిలికి సంబంధించి తగరపు వలస, అదేవిధంగా ఆనందపురము
ఈ 2 ప్రాంతాల మహిళలకైతే కనుక చేయుత చెక్కులను అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు ఏంటంటే కనుక తాటితూరు, అదేవిధంగా వెల్లంకి, తర్వాత భీమిలికి సంబంధించి కూడా అయితే కనుక చేయుతనైతే చెక్కుల పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక తర్వాత మనకు పార్వతీపురం మన్యంకు సంబంధించి అయితే కనుక చేయుత చెక్కులను అయితే కనుక పాచిపెంట, గరుగుబిల్లి ఈ 2 ప్రాంతాల వాళ్ళకైతే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. తర్వాత పార్వతీపురం మన్యం, పాలకొండలో కూడా మనకు గరుగుబిల్లిలో మహిళలకు చేయుత చెక్కులను అయితే కనుక అందజేయడం జరిగింది. ఇంకా తర్వాత పార్వతీపురం మన్యము, పాచిపెంటలో కూడా అయితే కనుక విడుదల చేయడం జరిగింది. తర్వాత మక్కువ ఈ 2 ప్రాంతాల వాళ్ళకు కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేశారు. ఇక తర్వాత ఎన్టీఆర్ జిల్లా నందిగాంలోని చందర్లపాడులో కూడా చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు సంబంధించి కోడూరుకు సంబంధించి కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే పంపిణీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు సంబంధించి నూజివీడులో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేశారు. ఇక తర్వాత మనకు ఏలూరు జిల్లాకు సంబంధించి పెదపాడులో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక ఏలూరు దెందులూరుకు సంబంధించి దెందులూరులో కూడా అయితే కనుక చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇవన్నీ మార్చి 11వ తేదీన విడుదల చేశారనమాట. ఇప్పటికే మీకు డబ్బులు అయితే జమ అయింటే ఒకసారి చెక్ చేసుకోండి. కర్నూలు, కోడుమూరుకు సంబంధించి కల్లూరులో కూడా మహిళలకైతే చేయుత చెక్కులను అయితే కనుక పంపిణీ చేశారు. అంతేకాకుండా ఓర్వకల్లులో కూడా మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేశారు. ఇక కర్నూలు, కోడుమూరుకు సంబంధించి కోడుమూరు రూరల్లోనూ చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక తర్వాత మనకు కర్నూలు, కోడుమూరుకు సంబంధించి కర్నూలు సిటీలో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక చిత్తూరుకు సంబంధించి పలమనేరు, బైరెడ్డిపల్లి, పలమనేరు ఈ 2 ప్రాంతాల వాళ్ళకు కూడా చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక చిత్తూరు, పలమనేరుకు సంబంధించి కుప్పంలో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేశారు. ఇక అనంతపురం, రాయదుర్గంకు సంబంధించి బెల్లుగుప్పలో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేయడం జరిగింది. ఇక అనంతపురం తాడిపత్రికి సంబంధించి పెద్ద వడుగూరులో కూడా అయితే కనుక మహిళలకు చేయుత చెక్కులను అయితే అందజేశారు. ఇవన్నీ ఏంటంటే కనుక మనకు మార్చి 11వ తేదీన ఈ చేయుత చెక్కుల కార్యక్రమాలు అయితే కనుక చేపట్టడం జరిగింది. సో ఇప్పటికే మీకు డబ్బులు అయితే జమ అయ్యి ఉండవచ్చు. ఒకసారి అయితే కనుక మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకోండి. సో ఇంకా మీకు డబ్బులు అనేది జమ కాకపోయినా కానీ, అంటే కొంతమందికి ఏంటంటే కనుక ర్యాండమ్గా చెక్కులు పంపిణీ చేసిన తర్వాత డబ్బులు జమ అయ్యాయని చెప్తున్నారు. మరికొందరికి చెక్కులు పంపిణీ చేయనప్పటికీ డబ్బులు జమ అయ్యాయని చెప్తున్నారు. సో ఇప్పటికైనా మీకు జమ అయ్యి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా జమ కాకపోతే ఈ వీక్లో కానీ లేదంటే నెక్స్ట్ వీక్లో అయినా కానీ మనకు డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఎవరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.